నమ్మనని మూర్ఖులని మనం ఏమీ చేయలేం. అంతే కదా. ఇష్టం లేనివాడు ఏదైనా చెప్తాడు. నచ్చని వాడు, గిట్టని వాడు, ఇష్టం లేనివాడు ఏదైనా చెప్తాడు. అంతేనే కదా. యేసుప్రభు అంటే నచ్చట్లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట. చరిత్రలో రాయబడినటువంటి ఈ విషయాలను వీళ్ళు నమ్మటానికి బాధపడిపోతున్నారు. బైబిల్ ఎంత ఖచ్చితమైనదో, ఎంత అది నమ్మటానికి ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడి గురించి ఒక మాట ఉంది తెలుసుగా. మనకు ఆ మాట ఉందా లేదా? దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. బైబిల్ కూడా, ఆ బైబిల్ దేవుని గురించి రాయబడిన గ్రంథం బైబిల్ అయినప్పుడు ఆ బైబిల్ కూడా ఏంటి? ఎంతైనా నమ్మదగినది. నీకు ఎంత కావాలని నమ్మడానికి అన్నప్పుడు ఎంతైనా నమ్మొచ్చు. అంత నమ్మదగినది, అంత యాక్యురసీ కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. పిలాతుకి కనపడలేదట, హేరోదుకి నాకు కూడా కనబడలేదు కదా. ఇప్పుడు ఈయన ఏమని తీర్పు తెరచబడ్డా? తీర్పు ఏమొచ్చింది? రిజల్ట్ నిర్దోషి, పవిత్రుడు. మీరేమైతే ఈయన మీద నేరాలు మోపారో వాటిలో ఒక్కటి కూడా రుజువు అవ్వలేదయ్యా. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కోర్టులో లాయర్స్. ప్రాసిక్యూటర్ అంటాడు, క్రాస్ ఎగ్జామినర్ అంటాడు. వాళ్ళు ఏదో నిందలో ఈయన మీద మోపుతారు. ఈ మోపిన నిందల్లో ఇతను ఏం చేయాలంటే తిప్పి కొట్టాలి. వాళ్ళు ఎన్నైతే చెప్పారు, అన్ని చెప్పినా చివరికి ఏమైందంటే అవన్నీ పటాపంచలైపోయి పిలాతు గారికి, గవర్నర్కి సాక్షాత్తు ఉరిశిక్ష లేకపోతే సిలువ శిక్ష వేసి చంపగలిగిన అధికారం ఉన్న ఆ అధికారి అంటున్నాడు, నాకు ఏం కనపడలేదయ్యా మీరు చెప్తుంటే. నేను విచారించాను, ఎంక్వైరీ చేశాను, ఇంట్రాగేట్ చేసిన ఏది కనపడలే. హేరోదు కూడా కనపడలేదు. ఆడు అందుకే ఏం చేశాడు హేరోదు? మరి నా దగ్గర కాదు కానీ పిలాతు గారి దగ్గర తీసిపోండి, గవర్నర్ దగ్గరికి అని పంపించేసినప్పుడు గవర్నర్ దగ్గర వస్తే ఇది సీను. హేరోదు దగ్గర కూడా ఏమీ కనపడలేదు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు బైబిల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనపడలేదు కాబట్టి ఏమి చేయకుండా ఇక్కడ పంపించేసి మొత్తం ఇదేదో జిమ్మికలు అది చేశారు. చివరికి ఈయన ఒక నిర్దోషని, పవిత్రుడని, ఎంతో ఎంతో పవిత్రుడని రుజువు చేయబడ్డాడు. ఇప్పుడు ఈయన పస్కా బలి పశువు కొండవలసిన గొప్ప లక్షణం ఉందా లేదా ప్రభుకి? పరీక్షించబడ్డాడు. అన్న, కయ్యప, హేరోదు, పిలాతు వీళ్ళందరూ ఇక నలుగురు 4 రోజులు కదా, 14వ రోజు అంటే మధ్యలో 4 రోజులు గ్యాప్ ఉంది. ఈ 4 రోజుల్లో ఆయన అన్ని మనుషుల చేత విచారించబడ్డాడు, మనుషుల చేత విమర్శింపబడ్డాడు. చివరికి అరెస్ట్ అయిన అక్కడ నుంచి అన్న, కయ్యప మాత్రం పట్టుబట్టారంతే. ఏమైనా సరే ఈయన వేసేయాలంతే. అసలు ఈ నజరేయుడని యేసు అనేవాడిని ఉండనివ్వకూడదు, భూమి మీద ఉంచకూడదు అండి. ఎందుకంటే వీడు మన అన్నిటికీ దెబ్బ కొడుతున్నాడు. ఎందుకు గడ్డాలు మీసాలు పెంచుకుని తెల్లబడిపోను పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. ప్రప్రథమంగా యూదులకు ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేసే ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పెద్ద పెద్ద గొప్పోళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, అన్ని పండిపోయిన వాళ్ళకి. ఆ వయసు ఉన్న వాళ్ళకి ఈయన యంగ్స్టర్, 33.5 సంవత్సరాల యువకుడు. ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎందుకు లేపేయాలనుకున్నారో తెలుసా? వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసేస్తున్నాడు. వాళ్ళ ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నాడు. ఎందుకు? మీకు ఏమి రాదురా. ఎవరికే? దేవుని మందిరమును మీరు ఏం చేస్తున్నారు అన్నాడు? దొంగల గుహ చేశారు. దొంగల గుహ. దేవుని మందిరాన్ని దొంగల గుహ చేయడం అంటే అర్థం ఏంటి? వ్యాపారపు టిల్లు చేసేసారు. దేవుని మందిరంలో చక్కగా ఆత్మీయ స్థితి ఉండవలసింది పోయి, దేవుని యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పుకోవాల్సింది పోయి, అక్కడ ఏం చేశారట? వ్యాపారం మొదలుపెట్టారట. నూనె డబ్బాలు అమ్ముకునేవాళ్ళు, కచ్చీఫ్లు అమ్ముకునేవాళ్ళు, ప్రసాదాలు అమ్ముకునేవాళ్ళు. ఇక్కడే మన గౌరీపట్నం దగ్గర ఉంది, పర్వాలేదు తిన్నా సరే. ఎవరు ఇంతమంది దైవజనులు ఉంటారు, ఒక్కళ్ళు అనరండి బైబిల్కి వ్యతిరేకంగా మీరు ఎందుకు చేస్తున్నారని ఒక్కళ్ళు నిలదీరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న చర్చి వాళ్ళు మహా అయితే 10 మంది పాస్టర్లు ఉంటారు. అందరూ కలిపితే ఒక డినామినేషన్ అది. చుట్టూ ఎన్ని చర్చిలు లేవు, చుట్టూ ఎంతమంది సేవకులు లేరు, ఎంతమంది సువార్థికులు లేరు. ఏనాడని ఈ ప్రసాదం ఏంటి, ఈ మోకాళ్ళ మీద నడిచే మార్గం రాయడం ఏంటి, ఈ గుండు కొట్టించుకోవడం ఏంటి, తలనీలాలు ఇవ్వడం ఏంటి అంటే ఒక రకంగా చెప్తే నువ్వు ఒక అన్యులు చేసే సంప్రదాయాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ తగిలించారు మీరు అని ఎవరైనా అడిగారా? పోనీ వీళ్ళకు ఉంటాయి కదా యూనియన్స్, దేవరపల్లి పాస్టర్ అసోసియేషన్స్ ఉంటాయా, గోపాలపురం మండల పాస్టర్ అసోసియేషన్. అందులో చాలామంది అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఎంతమంది అయితే ఉంటారో ఆ పాస్టర్స్ అందరూ కూడా ఆ అసోసియేషన్లో ఉంటారు. వాళ్ళందరూ నెలకోసారి ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క పాస్టర్ గారి యొక్క ఆ సేవ పరిచయం జరుగుతున్నటువంటి ఆ మందిరంలో కూడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏవో ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. ఏం ప్లాన్లా? దేవుని వాక్యానికి కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి కాదు,
ఇంకేదైనా అంటే మళ్ళీ నన్ను అంటారు, మళ్ళీ ఎందుకులే ఇంకెక్కడితో కట్ చేస్తాను ఇంక అనకూడదు కాబట్టి. అనొచ్చు కానీ ఎందుకులేని వదిలేసా. అర్థమైపోద్ది మీకు ఈపాటికే. దేవునికి బాధ కలిగితే ఎవరికి బాధ ఉండదో, దేవుని వాక్యానికి నష్టం కలిగితే ఎవరికి బాధపడరు. యేసుప్రభుని ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ వీళ్ళకి ఏమి నొప్పి కలగదు. కానీ ఎవరినన్నా ఏదైనా అన్నా నొప్పి కలుగుతుందా? కలుగుద్ది వీళ్ళకి. దేవుణ్ణి అంటూ నొప్పి కలగదు కానీ ఇంకెవరినన్నా మనుషులు అంటే మాత్రం ఖచ్చితంగా కలిగేస్తుంది వీళ్ళకి. యేసుప్రభు పట్టుకున్నాడు తాళ్ళునట, కొరడాలుగా చేసేట తాళ్ళుని తీసి ఏం చేశాడు ఆయన? నా తండ్రి ఇల్లుని ఏం చేశారు మీరు? నా తండ్రి మందిరాన్ని, దేవాలయాన్ని మీరు ఏం చేశారు? వ్యాపారపు టిల్లుగా చేశారని ఈ యువకుడు, ఈ కుర్రోడేళ్ళు ఎవరితో గొడవాడాడు? ఆయన వయసుతో ఉన్న వాళ్ళు కాదాళ్ళు, ప్రధాన యాజకులు, దేవాలయంలో ప్రధాన యాజకులు, యాజకత్వం చేసి పెద్ద పెద్ద మహాగనులు, పరిసయ్యులు, పండితులు. వారితో మీరు చేసేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని అన్నందుకు ఒక్కసారి జనమందరూ ఏం చేశారు? అక్కడ చర్చిలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మందిర ప్రాంగణంలో ప్రజలందరూ ఒక్కసారి చూసి అవక్కైపోయారు. ఎందుకో తెలుసా? టైడ్ కదా అక్కడ. తాళ్ళు తీసుకున్నాడు ప్రభు. ఆయన మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? తోటల్లో ఉన్నాయి ఒక్కొక్కటే. ఎవరికే? ధర్మశాస్త్రాన్ని పట్టించి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఆ ఎదురుగుండా ఉన్న సేవకులు, యాజకులు, పెద్ద పెద్ద పాస్టర్స్. వాళ్ళ ఇమేజ్ ఎలాగుంటుంది? దేవుడి తర్వాత దేవుడు అంతటిగా చూస్తున్నారు వాళ్ళు. ఎవరు? పాత నిబంధన ఆ యోదయ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితి. ఆ ప్రజలందరూ అలా చూస్తుంటే యేసుప్రభు వెళ్ళి, రే ఏంటిది? ఈ మేకలేంటి, పశువులేంటి, అన్ని మందిరంలోకి తీసుకొస్తాడా? అది ఎక్కడో దూరంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? అవి దూరంగా ఉండాలి. మందిర ఆవరణలోకి రాకూడదు. అవి వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చేసారు? ఇవి మందిరం ఆవరణలోకి తీసుకొచ్చి. మీరు కూడా చూడండి, కొండ మీద అన్ని లోపలే ఉంటాయి, బయట ఉండవు. అన్ని లోపల ఉంటాయి. ఆ కాంపౌండ్ వాల్ లోపలే ఉంటాయి. అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్ అన్నట్టు అన్ని ఆ పరిధిలోనే ఉంటాయి. ఇప్పుడు దేవుని మందిరంకి వచ్చి ఎవడైనా మనశాంతిగా, మనస్ఫూర్తిగా, ఆత్మీయంగా, ప్రశాంతంగా ప్రార్థించుకోవాలనుకుంటే ఇక్కడేమో కోళ్ళు కిచికిచికిచి పిట్టలు, ఓ పక్కన మేకలేమో మే అంటాం. ఇక ఏ పడితే ఇక ఎలా ఉందంటే ఇక ఏంట్రా బాబు ఇది ఎక్కడికి వెళ్ళాం మనం? ఈ గొర్రెలు శాల, పశువుల శాల, ఈ మేకల మంద ఎలా ఉంటుంది? మేకల మంద, ఒక్క మేకల మంద ఉన్న ప్లేస్కి ఎలాగే ఉండగలం మనం? మేకల మంద ఉన్న చోట ఆ అరుపులు, ఆ స్మెల్, ఆ చెండాలు ఉండలేం. ఇక రకరకాల అన్ని అందులో పెట్టేశారు. ఇక పెట్టలు అన్నీ ఏవైతే బలికి దేవుడు అర్హత ఇచ్చి ఇవి బలి ఇవ్వండి మీరు అన్నాడో అవన్నీ రకాలు అక్కడ ఉన్నాయి. ఇంత వ్యాపారం. ఒకటంటే రోకలు మార్చి కూడా అన్నాడు. ఎలా చూడండి, రోకలు అంటే ఏంటో తెలుసా మీకు? మనకి అంతర్జాతీయ, మనం ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, మనం వెళ్ళలేదనుకోండి, వెళ్ళినప్పుడు మన ఇండియన్ కరెన్సీ వేరు, అమెరికన్ డాలర్ అంటాం. డాలర్ వేరు, రూపాయి వేరు కదా. మన కరెన్సీ, ఇండియన్ కరెన్సీ అక్కడ మార్చుకుంటాం. ఇంటర్నేషనల్ మార్క ద్రవ్యంలో అక్కడ మార్చుకుంటాం. అక్కడ డబ్బుని చేంజ్ చేసుకుని మన డబ్బుల్ని అక్కడ మార్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ అమెరికా వెళ్తున్నాం కాబట్టి అమెరికా డబ్బులు మనకి ఇస్తారు. అక్కడ మనం వాడుకుంటాం. మన రూపాయి కాగితాలు పట్టుకెళ్ళి ఇది 500 కాగితం అన్నాం అనుకోండి, బాబు దీన్ని ఎక్కడన్నా కిందెట్టి తొక్కి మాకు పని చేయదు అంటాడు. 500 కాగితం నీకు అక్కడ గొప్పది ఎలా చూపిస్తారు జేబులో ఇలాగా. అక్కడికి వెళ్ళాం, అక్కడ 500 కాగితాలు అవి పక్కన పడేయమంటాడు. వాళ్ళు డాలర్ చూపిస్తేనే నీకు ఏదైనా వస్తువు ఇస్తాడు, లేకపోతే లేదు. రోకలు మార్చేవాడు ఒకడు, పశువులు అమ్ముకునేవాడు ఒకడు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారంటే ఆ పాస్టర్ గారి యొక్క అనుమతి లేకుండా అక్కడ ఉంటారా? ప్రధాన యాజకుడి యొక్క అనుమతి లేకుండా, ప్రధాన యాజకుడికి అక్కడ వాళ్ళందరికి అనుమతి ఇచ్చి ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటాడా? నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నట్టున్నాయి అక్కడ 22, 23, 24, 25 కూడానంట. బైబిల్లో లేనివి ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడ అనేవాళ్ళు లేడు. ఉన్నాడా? లేరు. దేవుడు చెప్పనివి మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడు లేడు. యేసుప్రభువే అడిగాడు డైరెక్ట్గా. యేసుప్రభు అడిగాడు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పుట్టిలుగా మార్చి పడేశారని చెప్పి తీసేయండి, ప్లీజ్ తీసేయండి అనలా. ప్లీజ్ తీసేయండి అనలా. ఏం చేశాడు? ఆయనే తట్టుకోలేకపోయాడు. ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయాడు. దేవుని మందిరంలో దేవుని కోసం వచ్చే ప్రజల్ని ఏంటి ఇలా చేసి పడేశారు? మొత్తం గందరగోళానికి గురి చేసేశారు. ఆత్మీయ స్థితి నుంచి దూరంగా నెట్టేశారు. చక్కటి వాక్యాల చేత వాళ్ళని పోషించాల్సింది పోయి, వారిని ఆత్మీయ స్థితిలో ఒక ఉద్యమం తీసుకురావాల్సింది పోయి, ఏంటి వ్యాపారం ఏంటి, డబ్బు ఏంటి, గొడవ ఏంటి, డబ్బు సంచులను కూడబెట్టుకోవటం ఏంటి అని చెప్పి ఆయన తాళ్ళు చేసి మొత్తం ఆ పశువులన్నీ బయటికి తోలిపడేశాడట. అప్పుడు నిజంగా మనలో మనమాట ఆ సీన్ అలా కళ్ళ ముందు తెచ్చుకోండి.
ఒక కుర్రోడు వచ్చి, అది కూడా ఆ కుర్రోడు యాజకుడా కాదు, బాగా పాపులర్ పర్సనా కాదు, ఏ ఊర్రా అబ్బాయిది అంటే అడిగారు, ఏ ఊర్రా కుర్రోడు అన్నారు, నజరేతట. ఏ ఏ ఏ ఏ దేశంరా? గలిలయుడట. మన యూదా దేశం కాదా? కాదు. మరి ఏ దేశం? గలిల దేశం అట. ఏ ఊరా గలిల దేశంలో? నజరేత. అసలు ఆ ఊరికి ఒక బ్యాడ్ నేమ్ ఉంది. అసలు అందులోంచి ఎవడైనా మంచోడు వస్తాడని ఒక పేరు ఉంది దానికి, ఉందా? అసలు నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చునా అనలేదా? నతనయేలు అంటాడు కదా, అసలు నజరేతు నుంచి ఏదైనా మంచిది వచ్చునా అంటే ఆ ఊరు ఎంత భయంకరమైన పేరుంది. అలాంటి ఊరు నుంచి ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడే ఏసట. బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోండి. వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, వాళ్ళైనా గొప్ప ఇంటి వాళ్ళ లేకపోతే పెద్ద గొప్పలు అంటే ఏమీ లేదండి. చెక్క ముక్క కొట్టుకుని బతుకుతారట. ఏంటి చెక్క ముక్క కొట్టుకోవడం ఏంటి? వడ్రం కూడటండి. వాళ్ళ నాన్న ఎవరు? వడ్రం కూడట. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ అట, ఇంట్లో వంట అది చేసుకుంటే ఉంటా. అలాంటోడు, అలాంటి బ్యాక్గ్రౌండ్ కుర్రోడు వచ్చి, ఆ బ్యాడ్ నేమ్ ఉన్న ఊరికే బ్యాడ్ నేమ్ ఉన్న ఊరి నుంచి ఒకడొచ్చి ఎన్నో ఏళ్లుగా మోషే ధర్మశాస్త్రాన్ని పఠించి పాండిత్యం సంపాదించి బోధిస్తూ, ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ బోధిస్తూ వాళ్ళంత పెద్ద అగ్రపీఠాలు అధిరోహించినటువంటి ఆ గొప్ప గొప్ప పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి యేసుప్రభు వచ్చి చూడగానే మందిరం దగ్గరికి మొత్తం గలేజ్. దేవుని మందిరంగా ఉంచలేదు. దేవుని మందిరంలో జరగవలసిన విధి విధానాలు కొనసాగట్లేదు. ఏం సాగుతున్నాయి? వ్యాపారం సాగుతుంది. వాళ్ళకి నచ్చిన విధానంలో పబ్బం గడుపుకుంటారు, పండగలు చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన విధానంలో, బైబిల్కి నచ్చిన విధానంలో కాదు సుమా. అప్పుడు బాగా గడ్డం పండిపోయినోడు ముసలి వ్యక్తి వచ్చి చెప్పాడంటే ఏదో కొంచెం ఆలోచిస్తారేమో. కుర్రోడు వచ్చి చెప్తే ఎవడంటాడా? ఇప్పుడు నిన్నే ఉన్నాడు కుర్రోడు, నేనే ఉన్నాను పెద్దోడిని నిన్నికంటే, ఏదో ఒక వాక్య విషయంలో ఏదో చెప్పాడు అనుకుందాం. ముందు అది నిజమా తప్పు పక్కన పెట్టేస్తాం. ఏమంటాం? కుర్ర కుంక, నాకంటే ఎక్కువ తెలుసు నీకు అనే ఫీలింగ్ వచ్చేది ముందు. మొట్టమొదటికి పెద్దవారిలో వచ్చేది ఏంటి? నాకంటే అనుభవజ్ఞుడవా, అసలు నువ్వెప్పుడు పుట్టావరా, నా ముందు పుట్టావు. ఈ డైలాగులన్నీ మనసులో వచ్చి తర్వాత ముందు దులుతాం, కక్కుతాం. వస్తాయి రావా? ఖచ్చితంగా. ఏం చెప్పాడు తర్వాత సంగతి చూద్దాం. ముందు మనిషిలో వచ్చే ఆలోచన ఏంటంటే ఇది ధృవీకరిస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈడు చెప్తే ఏనాలా, ఈడికి ఏం తెలుసు అసలు అంటారనరా? సహజం అది. ఏ అనరని అనడానికి లేదు, సహజం. యేసు ప్రభువును కూడా అలాగే చూడలేదు, అంతకంటే భయంకరంగా చూశారు. మనం రోజు రోజుకి మన ఇమేజ్ని డ్యామేజ్ చేసి పడేస్తున్నాడు. చివరికి ఒక ఆకారం కూడా ఉండదు మనకి. ఈ యేసు అనేవాడు ఉంటే, నజరేయుడు ఉంటే ఇక మనకి ఏముండదు. ఇక ఈ పదవులు ఉండవు, ఈ అధికారాలు ఉండవు, ఈ యాజకత్వం చేసేది ఉండదు, ఈ డబ్బు రాదు, ఈ వ్యాపారంతో వచ్చే డబ్బులు కూడగట్టుకొని పోగేసుకోవటం ఉండదు. ఇక ఏమైపోతామంటే మనం ఎవడం వల్ల ఇంతకుముందు అయ్యగారండి, వందనాలండి, అయ్యగారండి, అదండి, అయ్యగారండి, ఒంగొంగు దండాలు ఎట్టేసిన వాళ్ళు అందరూ ఎవడో లెక్క చేయడు. చేస్తారా? మొత్తం అక్కడ కొట్టింది వాళ్ళకి ఈగో, అహం అంటాం కదా మనం. ఈగో దగ్గర కొట్టేసింది ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినేసి, అన్ని దెబ్బతినేసి మొత్తం తినేసేసరికి యేసుప్రభుని ఏమన్నారు? ఏం చేశారు వీళ్ళు? 4 రోజులు పరీక్షించి హేరోదుకి ఏమీ దోషం కనపడలేదు, పిలాతు గవర్నర్కి ఏ దోషం కనపడలేదు, రోమా చక్రవర్తి కింద గవర్నర్, ఒక దేశానికి అధిపతి. అక్కడ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఆ చక్రవర్తి ఎవరు? ఎంపరర్ ఎవరు? కైసరు. కైసరు అయితే సీజర్ కదా, సీజర్ చక్రవర్తి కదా. ఆ కైసరు అయినప్పుడు కైసర్ కింద వీళ్ళందరూ పిలాతు అనేవాళ్ళు. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలా పెట్టుకునేవారు గవర్నర్. మనకు కూడా గవర్నర్ ఉంటాడు, లేదు మన రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడు. ఆయన సంతకంతో అన్నీ వస్తుంటే ఎతికే జీవో అంటే ఆయన సంతకం వస్తుంది. మన ముఖ్యమంత్రులు అందరూ ఏంటంటే చట్టాలు చేసి ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పి చేస్తారు. అల్టిమేట్గా ఆ అధికారం పాస్ చేసేది ఎవరంటే సంతకం పెట్టి గవర్నర్. అంత అధికారి ఏం చెప్పాడంటే వీళ్ళు ఏం దోషం కనపడలేదో ఊరుకోండి అన్నాడు. అంతే. ఎలా ఉన్నారు? మేము ఊరుకోం, వేసేయవలసిందే ఎవరినే. ఎందుకంటే వీడు కుంటోడికి కాళ్ళు ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఇంకేం చేయడు? పుట్టి కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు, పుట్టి గుడ్డోడికి కళ్ళు ఇచ్చేసాడు. వీడన్ని మంచి పనులు చేశాడు. వాళ్ళ భాషలో మాట్లాడుతాం సుమా. వీడన్ని మంచి పనులు చేశాడు. వీళ్ళకి నచ్చట్ల, మంచి పని నచ్చదు. వాక్య ప్రకారంగా అన్నప్పుడు ఏ బాధ ఉండదు. కానీ ఇప్పుడు ఎంత అన్యాయం జరుగుతుంది దేవుని వాక్యానికి.
పట్టింపు ఉండదు. ఆనాడు కూడా ఆనాడు ఉందండి, ఈనాడు పెద్ద లక్ష్యం కాదు, కానీ ఆనాటి నుంచి ప్రభువునే ద్వేషించిన వాళ్ళు ఆయన వాక్యాన్ని ఏం పట్టించుకుంటారు? ఇక పేరుగా ఆయన వాక్యం పట్టించుకున్న వారుగా ఉంటారంతే. వీళ్ళు అనుకున్నది చేసుకోవడం కోసం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎలా తయారయ్యారంటే, వాళ్ళు అనుకున్నది నెరవేరాలి తప్ప ప్రభు అనుకున్నది నెరవేర్పని పర్లే. ప్రభు బాధపడిన పర్లే, వాక్యానికి అన్యాయం జరిగిన పర్లే, వాక్యానికి తూట్లు పడిపోయిన పర్లే, యేసు ప్రభు యొక్క ఉద్దేశాలకు తూట్లు పడిపోయిన ఎవరికీ ఏం పర్లే. ప్రసాదాలు అమ్ముకోవడం ఏంట్రా, గుండు కొట్టించుకోవడం ఏంటి, ఎవడని అడుగుతున్నాడు అసలు? ఏంటి జుట్టు ఇవ్వడం ఏంటి, అన్యులు చేసిన ఆచారం నువ్వు బైబిల్లో లేదు తీసుకురావడం ఏంటి? ఒకడెట్టాడు, ఒక స్టేటస్లో ఉంది, ఫ్రెండ్ లే పాపం, ఏదోటి అనుకున్నాడు. ఇంకా ఏం పెట్టాడు తెలుసా? గౌరీపట్నం మరియ తల్లి మహోత్సవం అని పెట్టాడు తారీఖులు 22, 23. అది గుర్తొచ్చి నేను చెప్పాను ఇందాక, నాకు లేకపోతే నాకు డేట్లు గుర్తులేవు. 22, 23, 24, 25 ఏదో చెప్పాడు. మరియ తల్లి మహోత్సవాలు ఏంటి? అయితే ఇప్పుడు పేతురు గారు మహోత్సవాలు చేయాలి అంతేనా? అసలు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్న ఆయన తల్లికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అమ్మ, నాయన, బాబు యేసు, నీవు కుడిచిన స్థానంలో నిన్ను మోసిన గర్భమును ధన్యములని అన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన అవునమ్మా మా మరియమ్మ ఎంత మంచిదో తెలుసు మా తల్లి అనలేదు. ఆవిడ మంచిదే, ఆవిడని ఏమి నేను అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడట్లేదు. బైబిల్ ఎంతవరకు మాట్లాడిందో అంతవరకే మాట్లాడాలి. బైబిల్లో దేవుడు ఏది మనకి అల్టిమేట్గా ఇచ్చాడు దాన్ని పాటించమన్నాడు, మనం రీచ్ అవ్వాలి. ప్రతి సంవత్సరం చేస్తారు కదా, అది ప్రతి సంవత్సరం చేస్తారు. మరియ తల్లిని వేడుకుంటానంటే యేసుప్రభుకు రికమెండేషన్ చేస్తుందట. పాయింట్ ఏంటి తెలుసు మీకు? మరియ తల్లికి వేడుకుంటారు వీళ్ళు ఎంతకెళ్ళి. ఆ వేళంగిని కానీ ఇంకోటి ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే, అమ్మ నీ కొడుకు చెప్పావు కొద్దిగా మా పని అయ్యేటట్లు చూడవనంట. ఏదో ఎమ్మెల్యే గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ మలానా మా అధికారికి చెప్పండి అమ్మ, కొద్దిగా ఏదో ట్రాన్స్ఫర్, కొద్దిగా ఏదో అలా ప్రమోషను. బైబిల్లో ఉన్నది అసలు ఇది? ఆలోచించాలి కదా, అసలు కనీస జ్ఞానం ఉండాలి కదా. అసలు ఇంకొక మాట మాట్లాడినా నేను, చాలా మందికి నచ్చని మాట, నన్ను బొత్తుగా తిట్టుకునే మాట చెప్తాను వినండి. ఆ వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడికే వెళ్తారు. ఎవరో తెలుసు? అన్యులు కాదు, అందరూ దేవుణ్ణి ఎరిగామని బైబిల్ పట్టుకునే వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. కావాలంటే అక్కడికి వెళ్ళి అడగండి, యేసుప్రభుని నమ్ముకున్నానంట. బైబిల్ మీ ఇంటికాడ ఉందంటే ఇంటికాడ ఉందంటాడు. చర్చికి వెళ్తాను మీరు వెళ్తానంటాడు. అందరూ ఆ కుటుంబాలు ఉంటాయి చూడండి. అక్కడ ఎక్కడో ఒక 10% అన్యులు రావచ్చు ఇంట్రెస్ట్తో, ఎందుకంటే వాళ్ళు అందరిని ఆరాధించుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఆ ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. 90% క్రైస్తవులు ఉంటారు చూడండి. అక్కడ ఆ 1000 మందిలో వాళ్ళందరూ క్రైస్తవులు ఉంటారు. నేను అన్నది అబద్ధమైతే వచ్చి మాట్లాడవచ్చు నాతో, పలానోళ్ళు కాదండి అని తీసుకురండి పోనీ. నేను అంటే 10% అన్యులు ఉంటారని చెప్పాను లేదా? వాళ్ళు యేసుప్రభుని నమ్ముతారు, ఇంకో దేవుడిని నమ్ముతారు, అందరితో పాటు అన్ని రాట్లకి ఈయన కూడా కడతారు, ఈయన కూడా దేవుడే పక్కన పెట్టుకుంటారు. ఇక 90% అందరూ కూడా క్రైస్తవులు ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళందరిని ఏమన్నా అసలు మన కళ్ళ ముందు చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. కొంచెం మాకు తెలిసిన తర్వాత మేము చిన్నప్పుడు వెళ్ళలేదని చెప్పట్లా, తెలియని తనంలో వెళ్ళాం. ఎందుకు? వాళ్ళందరూ జనాన్ని చూడడానికి, అక్కడ జీళ్ళు కొనుక్కోవడానికి. ఇప్పుడు ఎవడో కొనుక్కుంటున్నాడో తెలియదు కానీ జీళ్ళు బుడగలు, ఇంకేంటి ఆ బోర్లు ఊదుకోవడానికి, అమ్మాయిలను టీచ్ చేయడానికి జనాలు ఏమండి వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు. ఎవరు? క్రైస్తవుడు. తెల్లారితే అన్ని పట్టుకుని వస్తాడు ఇక్కడికి. ఎవడింట్లో వాయిస్తూ ఉంటాడు. తెల్లారు చూడండి ఆ బుడగలు బోర్లు ఊదుకుంటూ తిరుగుతుంటారు. దాన్ని ఏమంటారు మళ్ళీ? ఇంకోటి ఏంటి? ఖర్జూరం. ఎక్కడ లేని అన్ని ఎక్కడెక్కడ మొత్తం అంతా తొక్కేసి పట్టుకోతారు. ఇంత వండలు కదా, అవి పట్టుకుని అర కేజీ కొనుక్కుని కేజీ తెచ్చుకోండి. మరి ఏంటి ఇదంతా కూడా? అసలు ఎక్కడుందరా? మరియ తల్లిని ఆరాధించమని లేదు కదా. అసలు యేసుప్రభు చెప్పాడు పోనీ వాక్యం టు వాక్యం మాట్లాడుకుందాం. యేసుప్రభు దగ్గరకు వచ్చి అలా అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? అమ్మా బాబు యేసు, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములు ధన్యములైన అన్నప్పుడు యేసుప్రభు నోట వచ్చిన మాట ఏంటి తెలుసా? అవును కానీ అన్నాడంటే అర్థం ఏంటి? ఎస్ బట్ అన్నాడంటే ఏదో తేడా కొడుతుందని అర్థం, ఏదో ఫుల్ఫిల్ చేయాలి. కానీ అన్నాడు. ఏమన్నాడు? కానీ తర్వాత ఏమన్నాడు? ఎవరు నా అన్న తర్వాత ఏమన్నాడు? నా తండ్రి చిత్తం చెప్పును చేయువాడే నా తల్లియు నా సహోదరుడు. అంతే. సొంత యాకోబు తమ్ముడే, యోసేపు తమ్ముడే. కానీ ఏమన్నాడు అక్కడ? వాళ్ళైనా సరే నా తండ్రి పరలోకమందున్న తండ్రి చిత్తం చేయకపోతాడు నా తమ్ముడు కాదు, ఏమీ కాదు.
మరియమ్మ నా తల్లే, మంచిదే, ధన్యురాలే, కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేయకపోతే ఈవిడైనా సరే నా తల్లే కాదు. దాని అర్థం అది. ఓహో, చూసారా ఎంత పొగర్ర వీడికి. అందులో జనం ఏమన్నా తెలుసా, మరి ఎప్పుడు ఆలోచించారు బైబిల్ సరిగ్గా, ఎంత పొగర్ర వీడికి, కన్న తల్లిని పట్టుకుని ఎవరు నా తల్లి అంటాడా. కొమ్ములలాగా వచ్చి పొగరాలకు ఉంది వీడికి, నెత్తికి ఎక్కేసి బాగా ఎక్కేసింది వీడికి. తల్లి దగ్గరికి వచ్చి చుట్టూ జనం అవతల ఉంది, ఎంతకి వెంబడిస్తున్నారు. ఇదిగో నీ తల్లి వచ్చింది, మీ తల్లి వచ్చింది అని అన్నప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అన్నాడు. కాలిపోతాలకే నిజంగానే. ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వాళ్ళందరికీ, కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళందరూ మరియమ్మకు ప్రార్థన చేస్తున్నారు కదా. మరి ఆ పైన ఆయన ఎవరు నా తల్లి, మీరు అక్కడ ప్రార్థన చేస్తారేంటి అంటున్నాడు ఆయన. ఈయనకి వినపడలేదు. అది వినపడింది అనుకోండి, మరియమ్మకి వినపడుతుంది పాపం. మరియమ్మ గారికి వినపడుతుంది. ఏమని, అమ్మో యేసుప్రభుకి బాబు అడిగితే దేవుడిని అడిగి నన్ను అడుగుతారేంటి ఆయన, నేను కూడా ఆయన చేతిలో ఒక పాత్రని, ఆయన ఎంచుకున్నటువంటి ఒక సాధనాన్ని. పేతురు గారు ఎలాగో, పౌలు గారు ఎలాగో, వాళ్ళు ఎలాగో గొప్ప గొప్ప వాళ్ళుగా, ఒక పరిశుద్ధమైన స్త్రీగా నేను ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పరిచర్యలో, ఆయన యొక్క ప్రాఫెసీలో, ఆయన యొక్క ప్రవచనాల నెరవేర్పులో నేను ఒక భాగాన్ని అని ఆవిడ అనుకుంది. కాబట్టే ఆవిడ చాలా తగ్గింపు మనస్తత్వంతో ఉంది. అంతే తప్ప యేసుప్రభువే మా కొడుకు తెలుసా, ప్రధానమంత్రి మోడీ నా కొడుకు అని వాళ్ళ అమ్మ ఉందనుకో, నిజంగా చనిపోయింది అనుకోండి పాపం ముసలావిడి. ఎలా ఇస్తారు మామూలుగా, ఎవరు బెళ్ళపు అసలు మినిస్టర్ బాగానే ఉంటాడు, అసలు ఎమ్మెల్యే గారు బాగానే ఉంటారు. వాళ్ళ అమ్మోళ్ళు లేకపోతే వాళ్ళ బావమర్దులు లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఎప్పుడైనా చూడండి, అసలు బాగానే ఉంటాడు. మరి మరియమ్మ గారు కూడా ఎక్కువ చెయ్యాలి, కానీ చేయలే. ఎందుకంటే ఆవిడికి తెలుసు, పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అవుతావు, నీ కడుపును పుట్టబోయేవారు కాదు, సాక్షాత్తు దేవుడే నీకు పుడుతున్నాడు. ఆయన ఈ లోక పాపాన్ని మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఆయనకు పేరు పెడతారు. మీరు ఏంటో తెలుసు, యేసు పుట్టకముందే చెప్పేస్తున్నాడు. యేసు అంటే పదానికి అర్థం రక్షకుడు, రక్షకుడు అనే అర్థం. ఆయన వస్తున్నాడని చెప్పినప్పుడు ఈవిడ ఏం చేయాలి, ఖచ్చితంగా ఒబీడియంట్ అయిపోయింది, చక్కగా వినమ్రురాలైంది. ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచింది తప్ప ఎక్కడ కూడా నా కడుపులో నుంచి వచ్చాడు కాబట్టి నాదే అని ఇలా పైకి ఇలా లేవలే, అలా లేవలే. మరి వీళ్ళకి అర్థం కావాలి కదా, బైబిల్ ఏం చదువుతున్నారు. మరి నా తండ్రి ఇల్లుని, మందిరాన్ని ఏం చేశారు, వ్యాపార పుట్టిల్లుగా మార్చి పడేశారు అని అన్నప్పుడు ఆ తల పండిపోయినటువంటి మేధావులు, పెద్ద పెద్ద ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళు ఏమన్నారంటే, వీడిని అర్జెంటుగా ఈ భూమి మీద ఉంచకూడదు, చంపేయండి రా, చంపేయండి. ఇక అక్కడ మొదలైందండి. వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాడు. వాళ్ళ ధర్మశాస్త్రం ఏమి వీళ్ళకి తెలిసావుదన్నట్టుగా రుజువైపోతుంది. ఒకరోజుకొకరోజు ఏమవుతుందంటే, వీళ్ళు ధర్మశాస్త్రం పండితులు అంటున్నారు, కానీ వీళ్ళు చేసే పనులు చూస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఉంటలే. కొన్ని ఉంటేనే కొన్ని ఉంటలే. దాని అర్థం ఏంటి, ఒక ఆజ్ఞ తప్పునట్టే కదా. అవన్నీ చూసి వాళ్ళ యొక్క బండారం అంతరే వాక్యానుసారంగా లేరు. వీళ్ళు ధర్మశాస్త్రం బోధించే ప్రకారంగా వీళ్ళని అనుసరించట్లేదు. ఇక వీళ్ళు చేసి పనిది అని వాక్యానుసారంగా చూపించేసరికి వాళ్ళందరికీ ఎక్కడెక్కడో వాళ్ళకి మంట వచ్చేసి కాలిపోయి కోపంతో ప్రభువుని చంపడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ప్రజలందరి మధ్య వాళ్ళు చులకనైపోతున్నారు. రోజు రోజుకి వీడు ఇలాగే ఉంటే ముదిరిపోతాడు రోయ్, వీడు ఏమైనా సరే అడ్డు తొలగించుకోవాలి, అడ్డు తొలగించేయాల అనుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. వాళ్ళు సాధించారని వాళ్ళు ఏమనుకుంటారంటే, చంకలు గుద్దుకుంటున్నారంటారు కదా ఆనందంతో. వాళ్ళు చంకలు గుద్దుకున్నారేమో కానీ నిజంగా వాళ్ళు ఓడిపోయారు. ప్రభు కావాలని పస్కా బలి పశువుగా ఆయనను ఆయనే అర్పించుకుంటున్నాడు. తనను తాను రిక్తునిగా చేసుకుని తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక మన నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం అంట మనల్ని ప్రేమించి మన నిమిత్తం దరిద్రుడాయి, ఏమీ లేనివాడుగా, రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమవడం కోసం, బలి అవ్వటం కోసం. ఆయనే తనంతట తాను ప్రాణాన్ని తానే పెట్టడం కోసం వచ్చాడు. ఆ పెట్టే క్రమంలో ఈయన బలి గురించి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పాత నిబంధనల ప్రారంభంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయే కట్టడా, పస్కా పండుగ, పాస్ ఓవర్. ఆ ల్యాంబ్ అంటే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఎవరైతే ద్వారబంధముల కమ్ములకు, నిలువు కమ్ములకు, అడ్డు కమ్ములకు పూసుకుంటారో వారి యొక్క కుటుంబాన్ని, వారి గృహాన్ని సంహార దూత దాటిపోతుంది. అదిగో మీకు అక్కడ రక్షణ వస్తుందని దేవుడు చెప్పిన ఆ రక్షణ విధానం ఏదైతే ఉందో అదిగో యాజ్ ఇట్ ఈజ్. ఆ రక్షణ విధానం రాబోతున్న మేలుల ఛాయ ధర్మశాస్త్రం. ఎప్పుడు చదువుతారు బైబిల్ ఇంకేళ్ళు? రాబోచున్న మేలుల ఛాయ ధర్మశాస్త్రం.
అవన్నీ చూడండి, మీరు పాత నిబంధన ఏదిలోకి చేసిన అన్ని క్రొత్త నిబంధనలు జరగబోయే వాటికి నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఈ నిజస్వరూపం జరగటం కోసే ముంగుర్తుగా స్టార్టింగ్లో ఇవి నేర్పాడు, ఈ పాఠాలు పెట్టాడు ప్రభు. దాన్ని తూచా తప్పకుండా ప్రభు పాటిస్తూ వస్తున్నాడు. అదే రోజునైనా 10వ రోజున దశమి నాడే యెరూషలేం సిటీకి ఎంటర్ అయ్యాడు. యెరూషలేం సిటీకి ఎంటర్ అయిన తర్వాత జరిగిన సందర్భాలన్నీ మనకు తెలుసు. వాళ్ళు ఏం చేశారు? రాజు వచ్చాడు రాని మట్టలు పట్టుకుని ఊగిపోయారు. అందరూ కూడా మట్టలు పట్టుకుని. అసలు మట్టలు ఎందుకు పట్టుకున్నారు? మనోళ్ళు ఎందుకు పట్టుకున్నారు మట్టలు? ఎలాగ పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మట్టలు మనం ఎందుకు పట్టుకున్నా చెప్పండి. ఆన్సర్ ఉందా? నిజంగా చెప్తున్నాను, మామూలుగా అడుగుతున్నాను, మనలో మన మాటలుగా అడుగుతున్నా. మట్టల ఆదివారం అని చెప్పి మన వాళ్ళు మట్టలు ఎందుకు పట్టుకుని దేవుని మందిరంలో కనబడుతున్నారు? మట్టలు పట్టుకుని వీధుల గుండా తిరిగి వచ్చి ఎందుకు చర్చిలోకి వస్తున్నారు? ఆన్సర్ ఉందా? మీరెందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే అర్థం ఏదో సమాధానం ఉంటుందా ఉండదా? క్వశ్చన్ మార్కే కదా. ఎందుకు అనేది క్వశ్చన్ మార్కే కదా. హౌ క్వశ్చన్ మార్కే కదా. వై క్వశ్చన్ మార్కే కదా. వాట్ క్వశ్చన్ మార్కే కదా. అవునా కదా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. దానికి ఆన్సర్ ఉంటుందా ఉండదా? ఏదో ఒకటి ఉంటుంది. ఇది రాంగ్ ఆర్ రైట్ అయినా అవ్వచ్చు, తప్పు అయినా వచ్చు, ఏదో ఆన్సర్ ఉంటుంది మొత్తం మీద. ఏళ్ళు ఎందుకు చేశారన్నది అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుంచి. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగిన అదేమనగా, ఇలా చూడండి, ప్రవక్తల వలన చెప్పబడిందట. ఏం జరగాలని ఇప్పుడు జరుగుతున్నది. ఎప్పుడంటే ఆ రోజు యేసుప్రభు అక్కడ జరుగుతున్న సన్నివేశం జరగాలని ప్రవక్తల వలన ముందే చెప్పబడిందట. జరిగినది ఏమనగా, అదేమనగా అన్నాడు కదా. అదేమనగా ఇదిగో నీ రాజు. 5వ వచనం, ఇదిగో నీ రాజు. యేసుప్రభు గురించి ఏం చెప్తున్నాడు అక్కడ? ఇదిగో నీ రాజు యేసుప్రభు అని ఎప్పుడు చెప్పారు? ప్రవక్తలు ఇప్పుడో చెప్పారు, 100 సంవత్సరాలకు పూర్వమే చెప్పారు. ఎవరి గురించి? ప్రభు గురించి. వస్తాడని. ఎలా వస్తాడని? రాజుగా వస్తాడని చెప్పారు లేదా? చెప్పు. ఇప్పుడు ఆ రాజు వస్తున్నాడని సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. ఏదైతే ఉందో అది ఇక్కడ నెరవేరుతుందట.